హలో హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ కర్రీ అండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెండకాయ, ఎండుమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో అండి. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. 1000+ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక చూడండి, బెండకాయల్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఏంటి బెండకాయలు ఫ్రై చేయడం ఏంటి అనుకుంటున్నారా? మామూలుగా మనం బెండకాయ అంటే బెండకాయ ఫ్రై లేదా బెండకాయ చారు చేసుకుంటామండి. నేనైతే ఈసారి డిఫరెంట్గా చేస్తున్నాను. ఏంటంటే ఆయిల్లోనే బెండకాయల్ని ఫ్రై చేయాలండి, వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. ఎప్పుడు ఒకేలా తినలేం కదండి, అందుకే అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయాలి. సో చూడండి, ఎక్కువ ఆయిల్ కాదు, జస్ట్ మామూలుగా 2 స్పూన్స్ అలా ఆయిల్ తీసుకొని అందులో వేయించుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మన ఛానల్ ఇంత గ్రో అవుతుందని. 1000+ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బెండకాయలని అలా వేయించుకొని పక్కన పెట్టేశాక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టిన టమాటో ముక్కల్ని, ఎండుమిర్చి, వెల్లుల్లి అండి 4-5 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు అండి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. నెక్స్ట్ మిరియాలు, ధనియాలు తీసుకోవాలి. జీలకర్ర స్పూన్, ఆవాలు స్పూన్ వేసుకోవాలి. సో వీటిని మనం మిక్సీ పట్టేసేయాలి. చూడండి, మిక్సీ అయితే కంప్లీట్ అయిపోయిందండి పట్టడం గ్రేవీ. ఇందాక మనం బెండకాయల్ని వేయించాం కదా ఆయిల్లోనే, ఇప్పుడు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించాలండి. నేనైతే డిఫరెంట్గా చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇది 2 టైమ్స్ అండి ఇలా చేయడం. ఇది సెకండ్ టైం ఇదైతే. బెండకాయలు మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి, అందుకే అప్పుడప్పుడు బెండకాయలు కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్, బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఇష్టపడరు కదండి బెండకాయ అంటే, సో ఇలా ట్రై చేయండి, ఎవరైనా ఇష్టపడతారు. ప్రాసెస్ కూడా ఎక్కువ ఏముండదండి. చూడండి, ఇందాక మనం మిక్సీ పట్టేసిన గ్రేవీ అయితే ఇందులో వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. బెండకాయ కర్రీ అయితే ఇది రైస్లోకి కాదండి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇందాక మనం ఫ్రై చేసిన బెండకాయల్ని ఇందులో వేసి కలపాలి బాగా.
నాకైతే బెండకాయ ఫ్రై చాలా ఇష్టం అండి. మొత్తానికైతే బెండకాయ అంటే చాలా ఇష్టం నాకు. కర్రీ అయినా ఫ్రై అయినా చూడండి ఎలా ఉడికిపోతుందో. చిటికెడు పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ బెండకాయ కర్రీలోకి కాంబినేషన్ బిర్యానీ రైస్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. బిర్యానీ అంటే మామూలుగా మనం బగారా రైస్ అంటాం కదండి, ఆ రైస్లోకి కాంబినేషన్ చాలా సూపర్ ఉంటుంది. చివర్లో కొత్తిమీరాకు వేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసేయాలండి, చాలా బాగుంటుందండి. చూడండి ఎంతో టేస్టీగా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండి ప్రాసెస్, చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.